వచ్చేవాడిని కాదేమో అనమాట. ఎందుకంటే బైబిల్లో స్త్రీకి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది అనమాట. మీరు స్త్రీల కూడిగా యాక్చువల్గా ప్రారంభించడం గొప్ప కాదనమాట, దాన్ని కొనసాగించడం గొప్ప. మరి ఇది 1 year అయిందమ్మా, 2 years అయింది, 2 years అయింది. మరి లాస్ట్ ఇయర్ కూడా నేను వచ్చాను ఈరోజు. ఓకేదన్నా, రైట్, సంతోషం. చిన్న ప్రార్థన చేస్తాను నేను కూడా, దేవుడు ఏం మాట్లాడతాడో. బాధ్యతలో ఏ విధంగా ఉండాలో మీకు ఒక కుటుంబాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను అనమాట. ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను అనమాట. మరి మీరందరూ కూడా బాగా తెలిసినటువంటి వాక్యమే అయినప్పుడు కూడా మనము ఒకసారి జ్ఞాపకంలోకి తెచ్చుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో, యోహాను సువార్తలోకి రండి ఒకసారి. యోహాను సువార్త 12వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు చదువుతురా. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమును కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు బహుగా ఆశీర్వదించాడు. ఎందుకంటే ఆ కుటుంబాలు దేవుడు ఏర్పరచుకున్నటువంటి కుటుంబాలు అనమాట అండి. నిజంగా కొన్ని కుటుంబాలని దేవుడు ఏర్పరచుకుంటాడు అనమాట అండి. ఆయన ఆ పరిచర్య జరిగించడానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటం కొరకు కొన్ని కుటుంబాలని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు అనమాట అండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, కుటుంబాలలో ప్రతి ఒక్క వ్యక్తికి కొంత బాధ్యత ఉంటుంది అనమాట. ప్రతి వ్యక్తికి ఒక బాధ్యత ఉంటుంది. మరి స్త్రీలకు ఉండే బాధ్యత స్త్రీలకు ఉంటుంది, పురుషులకు ఉండే బాధ్యత పురుషులకు కూడా ఉంటుంది అనమాట అండి. ఇక్కడ మనం చూస్తే కనుక యేసు ప్రభు వారు మరి బేతనియ అనేటువంటి ఒక గ్రామంలో ఒక సీమోను అనేటువంటి ఒక కుష్ఠరోగి గ్రస్తుడిని యేసు ప్రభు వారు స్వస్థపరుస్తాడు. సీమోను అనేటువంటి వ్యక్తిని యేసు ప్రభు వారు స్వస్థపరుస్తాడు. అతడు స్వస్థచిత్తుడు అవుతాడు. స్వస్థచిత్తుడయ్యి ప్రభు వల్ల మేలు పొంది ఒక రోజున ప్రభువుని పిలిచి ఏం చేస్తాడు, కూటమి ఏర్పాటు చేసుకుంటాడు. ఎవరు? సీమోను అనేటువంటి ఆయన కూటమి పెట్టుకుంటాడు. దేవుడు చేసిన ఉపకారాన్ని మర్చిపోకుండా ప్రభువారి శిష్యుల్ని, ఆ సంఘాన్ని పిలుచుకుని ఒక చక్కటి కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసుకుంటాడు. విందు అన్నాం దాన్నే అనమాట అండి. ప్రభు, మరి ఒక చిన్న కూడిక ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు నన్ను స్వస్థపరిచావు కదా, నువ్వు రావాలి అంటే ప్రభువారు ఆ సీమోను ఇంటికి విందుకి వెళతాడు. విందు మీన్స్ ఇట్స్ లైక్ ఏ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్. ఆ కృతజ్ఞత కూడికకు యేసు ప్రభువారు వెళ్తారు. అయితే విషయం ఏంటంటే, అదే ఊరిలో మరొక కుటుంబము యేసు ప్రభువు ద్వారా రక్షించబడి యేసు ప్రభువు ద్వారా మేలులు పొందుకున్న ఒక కుటుంబం ఉందన్నమాట అండి. ఆ కుటుంబంలో 3 వ్యక్తులు ఉన్నారనమాట అండి. 2 సిస్టర్స్. ఎవరు చెప్పండి? మార్త, మరియా, వాళ్ళ సహోదరుడైన లాజరు అనమాట అండి. ఇప్పుడు కూటేమో వీళ్ళింట్లో జరగట్లా. ఎవరింట్లో జరుగుతుంది? సీమోన్ ఇంట్లో జరుగుతుంది. ఎవరింట్లో జరుగుతుంది? సీమోన్ ఇంట్లో జరుగుతుంది. మరి వీళ్ళందరూ ఒక సంఘమే, వాళ్ళందరికీ కాపరి రక్షకుడు యేసు ప్రభు. కాబట్టి యేసు ప్రభు వారు వస్తున్నారు అనేటువంటి సంకల్పంతో ఈ కుటుంబం కూడా అక్కడికి వెళ్ళింది, ఆ కూటానికి వెళ్ళింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? కూటానికి వెళ్ళింది. అర్థమవుతుందా? కాబట్టి ప్రభువారు ఎక్కడ ఉంటే అక్కడ దైవ సన్నిధి ఉన్నట్లే. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కృతజ్ఞత కూడికైనా, ఆరాధన కూడికైనా, ఆదివారం కూడికైనా ఒక కుటుంబంలో 3 వ్యక్తులు అక్కడ కనిపిస్తున్నారు. ఆ కూటంలో మార్త కనిపిస్తుంది, మరియ కనిపిస్తుంది, లాజరు కనిపిస్తున్నాడు. అందువల్ల మీ చర్చిలో ఒక మంచి అలవాటు ఉంది, ఇమానుయేల్ గారు నేర్పారు మీకు. ఏంటంటే
ఎక్కడ కూడుకుంటే అక్కడ కుటుంబాలతో వెళ్ళాలన్నమాట అండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి మన 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 కుటుంబాలు ఎలా ఉండాలి? కూటాలకి హాజరయ్యే కుటుంబాలుగా ఉండాలన్నమాట. అది మన ఇల్లు కాదు ముఖ్యం. అది ప్రభువారికి చెందిన బిడ్డల ఇల్లు అయినప్పుడు, అది సంఘంలో వారి ఇల్లు అయినప్పుడు ఖచ్చితంగా ఆ కూటానికి మీరు అటెండ్ అవ్వాలన్నమాట అండి. కాబట్టి అంటే కూటానికి వెళ్ళటం అంటే దేవుని సన్నిధికి వెళ్ళే కుటుంబాలుగా ఉండాలన్నమాట అండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఎవరు వెళ్ళారయ్యా నువ్వు టీవీ చూద్దాం కూర్చోయ్యా రిమోట్ పిల్లోడి చేతికి ఇచ్చి కొంతమంది తల్లులు ఇంటికి కూటాలు పోతారు. అట్లా కాదు. ఆ ఇంట్లో ముగ్గురు ఉన్నారు, ముగ్గురు కూటంకి వచ్చేసారు. చక్కగా నేను కారు కనపడిపోతే రాజేష్ రాలేదేమో, సంజయ్ ఒకటే వచ్చిందేమో కూటం కనుక్కున్నా. పేరు చూస్తే రాజేష్ కనపడ్డాడు, పిల్లలు కనపడ్డారు, సంజయ్ కనపడుతుంది. కుటుంబం మొత్తం కూటానికి వచ్చి స్త్రీల కూడికి కాదని వెళ్ళు, మేము పురుషులు కాదని అనుకోవటం కాదనమాట అండి. సో వాట్ ఎవర్ మే బి ద అకేషన్, కూటాలకి కుటుంబాలు రావాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. కూటాలకి ఎవరు రావాలి? కుటుంబాలు రావాలి. మరి మీరు ఒక్కలే వచ్చారంటే అంటారేమో, మరి నన్ను అడగమాకండి. స్తోత్రం చెప్పండి, ఓకేనా? కూటాలకి ఎవరు వచ్చారు? నువ్వు వచ్చావమ్మా. కూటాలకి ఎవరు వచ్చారు చెప్పండి? కుటుంబాలు వచ్చేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కూటమికి రావడం అంటే దేవుని సన్నిధికి మన కుటుంబాలు వచ్చేవిగా ఉండాలి. అది మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఎవరి బాధ్యత వాళ్ళు ఎలా నిర్వర్తిస్తున్నారో ఇక్కడ ఉంటుంది అనమాట అండి. మార్త ఆగండి. ఇప్పుడు మార్త ఏం చేస్తుందంటండి? ఉపచారం చేస్తుందంటండి. ఏం చేస్తుంది చెప్పండి? మార్త ఉపచారం చేస్తుంది. ఉపచారం చేయడం అంటే ఏంటి? పరిచర్య చేస్తుంది అనమాట అండి. ఎవరింట్లో చేస్తుంది? సీమోన్ ఇల్లు. అది సీమోన్ ఇల్లా మా ఇల్లు అని చెప్పి చూడలా. అది కూటము. అది ఎవరి కూటమైనా ప్రభు కూటము, సంఘంలో కూటము. ఆ కూటంలోకి నేను వెళ్ళి ఏం చేయాలనుకుంది? పరిచర్య చేసేదానిగా ఉందనమాట. అందువల్ల మన సంఘంలో స్త్రీలు కూటాలకు వచ్చేవారుగా ఉండాలి. కూటములలో ఏం చేసేవాళ్ళుగా ఉండాలి? పరిచర్య చేసేవాళ్ళుగా ఉండాలన్నమాట. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. కూటాల్లో ఏం చేసేవాళ్ళు ఉండాలి చెప్పండి? పరిచర్య చేసేవాళ్ళుగా ఉండాలన్నమాట. అందుకని హెబ్రీ పత్రికలో మంచి మాట ఉందన్నమాట. ఆరు 10 మీరు చేసిన కార్యము మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకా ఉపచారము చేయించుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మీకు మాట చెప్పంటారా? మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలంటే మీరు పరిచర్య చేసే స్త్రీలుగా ఉండాలన్నమాట. ఎలాంటి స్త్రీలుగా ఉండాలి చెప్పండి? పరిచర్య చేయడం అంటే ప్రసంగాలు చేయడమే కాదు, అమ్మగారులాగా నగలాగా. ఇప్పుడు మహిమ రంగాన్ని కాఫీ పెట్టుకొచ్చింది, మంచి వాసన వచ్చింది, కాఫీ వాసన. హల్లెలూయా. నిజం. కొంతమంది కాఫీ ఇచ్చిన గుర్తుండిపోద్ది, టీ ఇచ్చిన గుర్తుండిపోద్ది. మొన్న ఒక లోటా నిండా మంచి తీసుకొచ్చి లోటాలో ఏలి పెట్టి తీసుకొస్తుంది అనమాట. కొన్ని పరిచర్యలు మనం మర్చిపోలేము. అర్థమవుతుందా? మీరు ఏమి చేసినా, చాపు వేసినా, గుడి ఊడ్చినా, వంట చేసినా, అమ్మగారి పక్కన బ్యాగ్ పట్టుకున్నా, అమ్మగారికి తోడుగా ఉన్నా, విజ్ఞాపన ప్రార్థన చేసినా, ఒక వ్యక్తికి సువార్త చెప్పినా, దైవజనురాలతో ఒక గృహం దర్శించినా, ఒక నూతన వ్యక్తిని పరిచయం చేసినా, మీటింగ్లు పెట్టుకుంటే సహకరించిన మీరు ఉపచారము చేసిన వారే. స్తోత్రం చెప్పండి గట్టిగా. మార్త ఏం చేస్తుంది చెప్పండి? అక్కడ ఏం చేస్తుంది చెప్పండి? ఉపచారం చేస్తుంది. అయితే ఇక్కడ ఒకసారి మార్తని ప్రభువు కోపగించుకుంటాడు. మార్తా మార్తా, నువ్వు అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకున్నావు అంటాడు అనమాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన అక్కడ వాక్యం చెప్తుంటే పరిచయం చేస్తుంది.
వాక్యం చెప్తుంటే పని చేస్తుంది, అది కాదు ముఖ్యం. స్తోత్రాలు కూడా జ్ఞాపకం చేసుకున్నాయన అయా 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 దాని కలిగిన దేవ దయచేపడినాయన తండ్రి కృప అయా తండ్రి కృప అయా అయా మా జీవితంలో మీ చిత్త ప్రకారం జరగాలైనా అయా మీ చిత్తానుసారం మా జీవితాలు నడిపించబడాలి కృప అయ్యా మీరు మేము ఎక్కడైనా తప్పిపోతున్నామేమో అయ్యా తప్పిపోయిన వారిగా మేము ఉండకూడదు మీ మందులో మేము ఉండాలి ప్రభా ఏసయానికి ఈరోజు ప్రభా ఈ స్త్రీల కూడిక వార్షికోత్సవ శుభ సందర్భంలో ప్రభా సంఘమంతయు సంఘంలో స్త్రీలు సేవకురాలు కలిసి కేక్ కట్ చేస్తుండగా ముఖ్యంగా కేక్ సిద్ధపరిచిన ఆ చిన్నతల్లి నవ్యాన్ని బట్టి స్తోత్రాలు, నవ్యాకి ఇచ్చిన మంచి భర్తని బట్టి స్తోత్రాలు. వారు ఆయా దేశంలో ఉండి ఉండగా త్వరలోనే నవ్య గర్భం తెరవబడాలి, ఒక అద్భుతమైన బిడ్డ హన్నాకి కలిగినట్లుగా నవ్యకి సంతాన ప్రాప్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఉన్న వాటి లేనట్టు లేని వాటిని ఉన్నట్టు మార్చగల దేవుడు కదా నాయన, అద్భుతాలు చేసే దేవుడు కదా. నజరేయుడైన యేసు నామములో నవ్య గర్భము తెరవబడును గాక. వచ్చే స్త్రీల కూడిక వార్షికోత్సవం నాటికి ఒక శుభవార్త విందుము గాక. కేక్ కట్ చేస్తుంది సావుకురాలని సహవాసంలో ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా స్తుతిస్తూ ఆస్వాదిస్తూ ఈ కుడికిని బట్టి స్తుతిస్తూ యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ప్రతి నెల కూడా మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇంటి నుంచి వండి తీసుకొస్తారు. మరి సంవత్సరం అంతా కూడా ఎవరికి ఏం చెప్తే అది మరి నిజంగా వాళ్ళు నిర్వర్తించారు, సంతోషంగా దాన్ని తీసుకొచ్చారు. అలాగే దేవుడు కూడా మీ జీవితాల్లో ఎన్నో మేలు చేశాడు దేవుడు. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు కృతజ్ఞతలు. అలాగే ఈ సంవత్సరం సేవ కొట్టడానికి మరి మనకున్న క్రమం ప్రకారం మరి కానుక కూడా ఉంది. ఆ కానుకను కూడా అందరూ ఇచ్చారు. అందరిని బట్టి కూడా దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు ఆ సామర్థ్యం కలిగించినందుకు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సమృద్ధిగానే ఉన్నారు కదా. గతంతో పోల్చుకుంటే సమృద్ధి అంటే ఓ దాసేసే అసలు బ్యాంకుల్లో ఒకప్పుడు ఇవ్వాలి అంటే కష్టంగా ఉండేది. కానుక ఏదైనా చర్చలు అనౌన్స్ చేస్తే అది ఇవ్వడానికి చాలా కష్టపడేవాళ్ళు, ఇబ్బంది పడి బాధపడడం అంటే ఆ బాధ కాదండి, ఇవ్వలేకపోతున్నామే అని బాధపడేవాళ్ళు కొంతమంది. కానీ ఈరోజు ఏదన్నా చెప్పంగానే తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. పెద్ద వయసు వాళ్ళు కూడా, ముసలోళ్ళు కూడా, ఒంటరిగా ఉన్న వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుటుంబ స్త్రీలు మీరు ఎంతోమంది మరి బాధ్యతలు బరువులు మోసి చేరకపోవడం కదా. ఏమని పాడదాం? స్తోత్రం. ఏం పాడద్దులే, అయితే సైలెంట్గా ఉండండి. వచ్చేసేయండి. అందరూ చెయ్యేసి పట్టుకోండి. మిగతా
వెళ్ళిపోండి ఇంక మీరు. మా దగ్గర వెళ్ళిపోవడం దేవుళ్ళు మీ అందరికీ అలాగే ఉందండి. నేను కూడా అందరూ పెట్టేస్తాను చిన్న చిన్న వచ్చింది బాగా దేవుళ్ళు మీ అందరికీ ఒరిజినల్ యూత్ అంట ఇక పేరు పెట్టారండి. నేను యాక్చువల్గా మీరు అంటే డౌట్గా చెప్పాను కదా వస్తారో రావో అని. అందుకే నేను పికిల్స్ తీసుకురాలేదు. మళ్ళీ చాలా ఎంగేజ్మెంట్ నాకే వాడుతుంది వీడియో చూడడం తినే ఎలా ఆంటీ పక్కన పడుకో ఇంకేంటి ఆంటీ దగ్గర చేస్తాను వెళ్ళి హాస్టల్లో ఉన్న వాళ్ళకి కొన్ని స్పెషల్స్ వస్తాయి. మీరు కోల్పోయారు ఇవ్వండి ఎవరు తింటారో అమ్మగారు 4:30 తర్వాత అని చెప్పు. అప్పుడు బయట ఇన్ఫార్మ్ చేసి వచ్చింది
ఇగో డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టవా? ఎంత ఖర్చు పెట్టా? What?